శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం కృష్ణం వందే జగద్గురు నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమ. వచన భాగవత పారాయణం ఎపిసోడు 31 చెప్పుకోవాలి. 30లో ఏం చెప్పుకున్నామంటే, పాతాల కింద ఆదిశేషుడు తమ విశాల దేహాన్ని చుట్టుకుని ఉంటాడు. శేషుని శిరస్సు మీద ఈ భూగోళం చిన్న ఆవగింజలా ఉంటుంది. అక్కడతోటి ఎపిసోడ్ 30 చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 31 కంటిన్యూ చేద్దాం. 26వ అధ్యాయం పలు విధములకు నరక గతులు. ఇప్పుడు ఇంకా క్రూరకర్ములు అధర్మపరులు అయిన వారిని శిక్షించే నరక విశేషాలు చెబుతాను. ఈ లోకాలన్నిటికీ దక్షిణంగా ఉన్నాయి నరకాలు. అక్కడే పితృదేవతలు నిరంతరం తమ తమ వంశాల శ్రేయస్సు కోసం ఆశీర్వాదాలు పలుకుతూ ఉంటారు. యముడు నరకాధిపతి. ప్రాణుల కర్మలను చూసి తగిన శిక్షలు అందిస్తాడు ఆయన. మొత్తం 28 నరకాలున్నాయి. 28 నరకాలున్నాయి. తామిశ్ర, అంధతామిశ్ర, రౌరవ, మహారౌరవ, కుంభీపాక, కాలసూత్ర, అసిపత్రవన, సూకరముఖ, అంధముకూప, క్రిమిభోజన, నందంశ, తత్పూర్ణి, వజ్రకంటక, శాల్మిని, వైతరిణి, పుయోధ, ప్రాణరోధ, విశనస, లాలాదీక్షణ, సౌరమేయాదన, అవీచీరాయ, రేతపాన, ఇవి మహానరకాలు. క్షారకర్దమ, రక్షోగణ భోజన, శూలప్రోతి, దండశూక, ఆవాత నిరోధన, అపర్యావర్తన, సూచిముఖాలు నరకాలు. ఇతరుల భార్యలను బిడ్డలను అపహసించి అవమానించే వారందరూ తామిశ్ర నరకంలో తిండి లేకుండా పర్వత శిఖరాల మీద దొర్లించబడుతూ ఉంటారు. యమకింకర్ల ఉక్కుపాదాలతో తన్నులు తింటూ ఉంటారు. వాళ్ళు పరస్త్రీ సంగమం చేసిన వారిని అంత తామిశ్రంలో పడవేసి హింసిస్తారు. సంసార పోషణ కోసం ఇతరులను వంచి ధనం సంపాదించేవాడు రౌరవ నరకంలో యాతనలు పడతాడు. తమ తిండి తాము తింటూ ఎవరిని హింసించకుండా బ్రతికే పశువులను పక్షులను హింసించేవారు మహారౌరవం అనుభవిస్తారు. తన పొట్ట నింపుకోవడం కోసం ఎలుకలుండే కన్నాలు మూసేసి వాటిని చంపుతారే, అటువంటి క్రూరులందరూ కుంభీపాక నరకంలో మరుగుతున్న నూనె ముక్కుళ్లలో వేగుతారు. తల్లిదండ్రులను వేదవిధులను అవమానించి హింసించే వారికి కాలసూత్ర నరకంలో మంటల మధ్య పాడే యోగం పడుతుంది. విపరీతంగా ఆకలి దాహం కలుగుతాయి. నీరెవరు తిండి పెట్టరు. ఈ నరకంలోనే చిక్కిన పశువులను బాధించి బరువు పనులు చేయించుకునే మూర్ఖులు కూడా ఉంటారు. అందులో పడతారు. సనాతన ధర్మం బోధించే వేద మార్గాన్ని విడిచి పాషండులై స్వేచ్ఛా విహారాన్ని ప్రచారం చేసి ఆచరించే వారిని అసిపత్రవనంలో పారేసి యమకింకర్లు కోడాలతో కొడుతూ పరుగులు పెట్టిస్తారు. ఈ అరణ్యం నిండా సొరకత్తులే ఆకులుగా దట్టంగా పెరిగిన చెట్లు ఉంటాయి. ఆ కత్తులు చీరుతూ ఉంటే దుర్భర యాత్ర పడుతూ ఈ నరకంలో గడపాలి. దోషం చేశాడో లేదో తెలుసుకోకుండా నిష్కారణంగా దండించే వారితో పాటు వేద విధులను హింసించేవారు కాలసూత్ర నరకంలో పడతారు. వీరిని యమభటులు చెరుకు గడలు విరిచినట్లు విరుస్తూ హింసిస్తారు. జంతుహింస చేసేవారు అంధకోప నరకంలో పడి వివిధ జంతువుల చేత, సర్పాల చేత, దోమలు, నల్లులు ఆదిగా గల క్రిమి కీటకాల చేత బాధలు పడుతూ ఉంటారు. ధన సంపదతో తొలతోగేవాడు బంధుమిత్రులు కూడా పెట్టకుండా తన తిండి తాను చూసుకుంటూ బ్రతికేవాడిని క్రిమి భోజన రకంలో త్రోసి అందులోని క్రిములే ఆహారంగా పెడుతూ ఉంటారు. ఏ పని చేయడానికి నడ్డి వంగక దొంగతనంతో జీవించేవారిని తప్తోర్మిలో పడవేసి కాలుతున్న ఎనపగోళ్లతో బాలుతారు. వావి వరసలు లేకుండా సంగమించే స్త్రీ పురుషులను ఉక్కు కూరలతో కొడుతూ మండుతున్న ఉక్కు విగ్రహాలను కౌగిలింపజేస్తారు. కొందరు కాముకులు పశువులతో సంగమం చేస్తారు. వారిని వజ్రకంటక సదృశ్యంగా ఉండే ఆకులు గల జువ్వి చెట్టుకి కట్టి పొడుస్తారు. పోషణలతో సహవాసం చేసి ధర్మపథం తప్పిన వారిని వైతరిణి నదిలో ముంచుతారు. ఈ నది మలమూత్ర రక్తమాంసం పూరితమై ఉంటుంది. వేదాంగాలు అధ్యయనం చేసిన వారు తీవ్ర పశువృత్తితో పరస్త్రీ సంగమం చేస్తే వారిని మలమూత్ర లాలాజల శ్లేషభరితమైన కూపంలో ముంచుతూ అతి హేయమైన పదార్థాల ఆహారంగా ఇస్తారు. జాగిలాలను పెంచి వేట సాగించే వారిని వాడి శూలాలతో పొడుస్తూ బాధిస్తారు.
ఆడంబరం కోసం పశువులను చంపి క్రతువులు చేసేవారిని పదునుగల రంపాలతో కోస్తూ ఉంటారు. కొందరు రాజవంశీయులు చోరులు కలిసి సంపన్నులను హింసించి దోపిడీ చేస్తారు, ఇళ్ళు తగలబెడతారు, క్రూరులను నియోగించి సాధువులను చంపిస్తారు. వీరందరినీ యమలోకంలో జాగిలాలు వాడికోలతో చీల్చుకు తింటాయి. లంచాలు బట్టి దొంగ సాక్ష్యాలు చెప్తారు కదా, అటువంటి వారిని వీచీనగరంలో ఎత్తైన పర్వత శిఖరం ఎక్కించి కాళ్ళు పైకి ఎత్తిపెట్టి తల కిందకి పెట్టి వదులుతుంటే అది బండరాళ్ళ మీద పడి ముక్కలై మళ్ళీ అతుక్కుంటూ ఉంటుంది. ఆ ప్రాణిని అలా పడవేస్తూనే హింసిస్తారు. పతివ్రతలను కామించేవారిని, విలాసంగా మద్యపాన సోపానాలు చేసేవారిని గుండెల మీద తొక్కుతూ నిప్పుల మీద ఎర్రగా కాలుస్తూ మరుగుతో నొక్కులు నోట్లో పోస్తారు. దూర్తులు కొందరు వేడుకగా జంతుహింస చేస్తారు. వీరిని దండశోక నరకంలో 5 పడగల పాములు కాటువేసి బాధ పెడతాయి. అతిథి సభ్యాగతులను క్రూరంగా చూసేవారిని గద్దలు, కాకులు వాడిముక్కులతో పొడిచి హింసిస్తాయి. సిరి సంపదలు ఉన్నవాడు దాన ధర్మాలు చేయకుండా లోభంతో బ్రతికితే సూచ్యముఖ నరకంలోకి వేసి గట్టి తాళ్ళతో బంధించి పీడిస్తారు. ధర్మ మార్గాన సత్యవ్రతంతో సాధుశీలంతో పరోపకార పరాయణుడై జీవించేవారు స్వర్గభోగాలను అనుభవిస్తారు. ఉండేవాళ్ళని స్వర్గభోగాలను అనుభవిస్తారు. పరీక్ష మహారాజా, ఈ పృథ్వీ గుర్చి దానికి అంతర్గతమైన ద్వీప, వర్ష, నదీ, పర్వత, సముద్రములను గుర్చి పాతాళము, దిక్కులు, నరకము, జ్యోతిర్గణములు, ఇతర లోకముల గురించి వర్ణించితిని. ఇదే భగవంతుని యొక్క అత్యద్భుతమగు స్థూల రూపము. ఇది సమస్త జీవులకు ఆశ్రయ స్థానము. శ్రీమద్ భాగవత సప్తాహం 3వ రోజు పారాయణం పార్ట్ 2. ఓ నమో భగవత్ వాసుదేవాయ. 6వ స్కందం 1వ అధ్యాయం ఆదామిలో వ్యాఖ్యానం. పరీక్ష మహారాజు అడిగిన, మహాత్మా సుఖయోగి, ఇంతకుముందు ద్వితీయ స్కందమున నివృత్త మార్గమును గురించి వివరించింది. దాని ద్వారా జీవుడు అర్చిరాది మార్గమున క్రమంగా బ్రహ్మలోకము చేరిననియు సంసార చక్రం నుండి విముక్తులగుననియు తెలిపింది. మహాత్మా, మనుషులు పెక్కు భయంకర యాతనలతో కూడిన నరకం నుండి బయటపడు ఉపాయములను దయతో వివరింపు శ్రీశుకుడు వచించాను. ఈ లోకమునందు మానవుడు మనోవాక్కాయములచే పాపములను ఆచరించుకోవడం, ఆ పాపములకు తగిన ప్రాయశ్చిత్తమును ఈ జన్మలోనే చేసుకునవలను. అట్లు చేయని వారు మరణించిన పిమ్మట భయంకరమగు నరకంలో తప్పక పడవలసి ఉండును. ఆ నరకమునందుని దారుణమైన యాతనను గురించి నీకు పంచమ స్కందము చివర వివరముగా చెప్పితిని. అందుచేత మానవుడు తాను చేసిన పాపములకు తగిన ప్రాయశ్చిత్తం రోగములు ముసుకొనక ముందే, మృత్యువు రాకముందే చేసుకొనవలను. పరీక్ష మహారాజు శ్రీశుకునితో, మానవుడు తన పాపములకు తగిన ప్రాయశ్చిత్తమును చేసుకున్నను, తిరిగి పాపములను ఆచరించుతూ ఆ ప్రాయశ్చిత్తం కూడా వ్యర్థమవును కదా అనగా శ్రీశుకుడు వచించాను. కర్మలు స్వయంగా అజ్ఞాన మూలకములు కనుక కర్మల ద్వారా కర్మల యొక్క ఆత్యంతిక నాశనము సంభవం కాదు. తత్వజ్ఞానమే అందుకు నిజమైన ప్రాయశ్చిత్తము. శ్రద్ధగల ధీరుడు తపశ్చర్య ఆదిగా గల 9 సాధనలచే పెద్ద పెద్ద పాపములను కూడా తొలగించుకొనగలడు. భగవంతుడైన వాసుదేవుని శరణుజొచ్చిన భక్తులు సూర్యుడు పొగమంచును తొలగించినట్టుగా కేవలం భక్తి ద్వారానే తమ పాపములను అన్నింటినీ రూపుమాపుకొనగలరు. ఈ విషయమున మహాత్ములు ఒక ప్రాచీన గాథను తెలిపారు. అందు శ్రీ మహావిష్ణు దూతలకును యమదూతలకును సంవాదం జరిగినది దాన్ని తెలిపేది విను. కన్యాకుబ్జ నగరమున అజామిళుడు అను బ్రాహ్మణుండెను. అతడు ఒక శూద్రశ్రీని ఇంట్లో పెట్టుకుని వర్ణాశ్రమ ధర్మములు విడిచిపెట్టి పతితుడై బాటసారులను బంధించి జూదం, మోసం మొదలగు దుష్కృత్యములతో తన ధనమును కొట్లగొట్టుచు నిజమైన ఇతర ప్రాణులను కూడా హింసించుతూ ఉండేవాడు. ఈ విధముగా ఆ శూద్ర స్త్రీతో కలిసి జీవించుతూ వృద్ధావస్థకు చేరిన సమయానికి అతనికి 10 మంది కుమారులుండరి. వారిలో చిన్నవాని పేరు నారాయణుడు. అతనిపై తల్లిదండ్రులకు ప్రేమ ఎక్కువ. అజామిళుడు ఆ బాలునిపై బద్ధానరావుడై తనకు మృత్యు సమీపించుతున్నట్లు ఎరుగాక తన పుత్రుడైన నారాయణపై మనస్సు నిలుపుకొని, ఇంతలో అతని ప్రాణం తీసుకుని పోటకై 3 భయంకరమైన యమదూతలు రాగా భయముతో బిగ్గరగా నారాయణ నారాయణ అని తన కుమారుని పిలిచాను. చనిపోతున్న సమయమున అతడు తన స్వామి అయిన శ్రీమన్నారాయణ నామమును ఉచ్చరించుట చేత శ్రీహరి పార్షదులు వినిరి.
వెంటనే వారు అతడికి చేరుకుని యమదూతలు ఆ అజామిళ శరీరం నుండి అతని సూక్ష్మ శరీరం లాక్కుంటుంటా చూచి వారిని అడ్డుకొనగా వారి మధ్య జరిగిన సంభాషణ పరంపరలో యమదూతలు దేవదూతలతో ఇట్లు చెప్పసాగిరి. అజామిళుడు పూర్వం గొప్ప శాస్త్రం ఎరిగినవాడు, షడ్గుణ సంపన్నుడు, బ్రహ్మచారి, వినయశీలుడు, జితేంద్రియుడు, సత్యశుద్ధుడు, ఇట్టి అనేకములైన గుణములు కలిగినవాడు. ఒకనాడు తన తండ్రి యొక్క ఆదేశానుసారం వనములకు వెళ్ళి ఫలపుష్పముల సమిధులు కుశలు తీసుకుని తిరిగి వచ్చే సమయంన కామాతురుడు, లజ్జాహీనుడైన ఒక శూద్రుడు మద్యము తాగి మత్తెక్కి అర్ధనగ్నమైన ఒక వేచిను ఆలింగనం చేసుకుంటూ చూసి అజామిళుడు మోహితుడై కామవికారంలో లోనయ్యాను. అజామిళుడు శాస్త్రజ్ఞానము ధైర్యం గలవాడు. కామోద్రేకమును చెల్లించిన తన మనసును నిగ్రహించుటకు ప్రయత్నించను. తన శక్తిని పూర్తిగా కూడగొట్టుకున్నను. మదన వికారములోనే ఉన్న తన మనసును అదుపు చేసుకోలేకపోయాను. ఆ వేశ్య కారణంగా కామపిశాచము అజామిళుని మనసును పూర్తిగా హరించగా అతను స్వధర్మములకు దూరమయ్యాను. ఆ వేశ్య కుటుంబమును పోషించుటకు ఏదో విధముగా ధనమును సంగ్రహింపసాగాను. ఈ విధముగా అతను అనేక పాపములు చేసి తగిన ప్రాయశ్చిత్తము కూడా చేసుకోనలేదు. అందుచేత మేము ఈ పాపాత్మని యముని గడకు తీసుకుని వెళ్ళదము. అతడు తగిన శిక్షను అనుభవించి పరిస్థితులు కాగలడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ విరామం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.